వద్దు. మీరు ఇప్పుడు ఏదైతే చెప్పారో నేను ఫలాలు తింటాను, నారవస్త్రాలు కట్టుకుంటానని రాముడు అన్నారు అని అంటున్నారు కదండి. కానీ కొంతమంది రాముడు అరణ్యవాసం చేసేటప్పుడు మాంసాహారాన్ని తీసుకునేవాడు, రాముడు క్షత్రియుడు కాబట్టి మాంసాహారాన్ని తీసుకునేవాడు అంటారు. అది నిజంగా ఏదైనా శాస్త్రాల్లో ఉందా అండి, వేదాల్లో ఏమైనా ఉందా? ఇప్పుడు ఈ తెలియకపోవటం వల్ల కొంతమంది పౌరాణికులు రాముడికి రామాయణానికి అపచారం చేసి తద్వారా ప్రజల్ని చాలా బాధ పెడుతున్నారు. వాళ్ళందరికీ రాముడి వల్ల ఎప్పుడొకప్పుడు కనువిప్పు కలుగుగాక. రాముడు ఒక మాట అంటే రెండో మాట అంట కదా, రామో ద్విర్నాభిభాషతే అంటే రాముడు రెండవ మాట మాట్లాడు. రాముడు సత్యవాక్య పరిపాలనా ధురంధరుడు అని చెబుతున్నాం. ఇప్పుడు రాముడు అయోధ్యకాండలో 50వ సర్గలో ఈ 44వ శ్లోకంలో ఏం చెప్పాడు? నేను నారచీరలు కట్టుకుంటాను, జగ్గ చర్మాలు కట్టుకుంటాను, ఫల మూల అసినంచ మాం విద్ధి ప్రణిహితం ధర్మే తాపసం అనగోచరం అన్నాడు. నేను పళ్ళు కందమూలాలే తింటాను, నేను తపస్సు చేసుకునేటటువంటి వ్యక్తిగా నన్ను గుర్తించు, నన్ను గ్రహించు, విద్ధి గ్రహించు అన్నాడు. ఎవరితో? గుహుడితో. గుహుడంతటి పరమభక్తుడితో నేనేమి తన్ను ప్రస్తుతానికి నీళ్లు తాగుతాను అన్నాడు. రేపొద్దున అడవిలో ఆయన మాంసం తిన్నాడు అన్నాడంటే అన్నవాడు పాపాత్ముడు, రావణాసురుడి యొక్క అనుచరుడైన అయి ఉండాలి, రామాయణాన్ని అర్థం చేసుకునేవాడు అయి ఉండాలి. దీనికి గల కారణం కూడా చెప్తున్నాను నేను. ఇప్పుడు అరణ్యకాండలో కబంధుడు అనేవాడిని చంపాడు రాముడు. ఆ కబంధుడు, నువ్వు కిష్కిందకి వెళ్ళు, దారిలో ఒక చోట చెరువు ఉంటుంది, ఆ చెరువులో చేపలు బాగుంటాయి, ఆ చేపలు కాల్చి లక్ష్మణుడు నీకు ఇస్తాడు, అవి తింటూ వెడితే బాగుంటాయి అని కబంధుడు అన్నాడు. ఎవరు? కబంధుడు. కబంధుడు లక్ష్మణుడితో అన్నాడు. అది కబంధుడి లక్షణం. వాడు ఇంకా దేవుడైనా పూర్తిగా శాపవిముక్తి పొందలేదు. వాడి దృష్టిలో చేపలు బాగున్నాయి, కాల్చేయమన్నాడు. అది లక్ష్మణుడు నిజంగా చేశాడా? చేసినట్టుంది, అక్కడ లేదు కదా. అందువల్ల రాముడు ఎప్పుడూ తినలేదు. పైగా దీనికి ఇంకో ప్రమాణం. ఇది అయోధ్యాకాండలో రాముడు చెప్పిన మాట, అరణ్యకాండలో అది కబంధుడి మాట, మనం పట్టించుకోకూడదు. మరొకటి ఏమిటి? సుందరకాండంలో నమాంసం రాఘవో భుంక్తే నచాపి మధుసేవతే అని హనుమంతుడు సీతతో చెప్పాడు. రాముడు మాంసము తినడు, నచాపి మధుసేవతే మధువుని కూడా సేవించడు. నైవ దంశాన్న మశకాన్న కీటాన్న సరీసృపాన్ నీ మీద ప్రేమతో ఒంటి మీద అడవి ఏగలు వాలుతున్నా, పాములు వెళ్ళిపోతున్నా, చీమలు వెళ్ళిపోతున్నా పట్టించుకోవటం లేదు అని స్వయంగా హనుమంతుడు చెప్పాడు. కాబట్టి తెలియక పిచ్చమాటలు మాట్లాడచ్చు. అరణ్యవాసం అయిన తర్వాత ఆయన ఏం తిన్నాడో మనం చూడలేదు, చిన్నప్పుడు ఏం తిన్నాడో దాని గురించి వాల్మీకి రాయలేదు. కానీ అడవిలో ఉన్నప్పుడు ఆయన క్షత్రియుడు కనుక మాంసం తిన్నాడు అని ఎవరన్నా అంటే ఆ వ్యక్తి పాపానికి ప్రాయశ్చిత్తం రాముడు తప్ప మరొకడెవడూ విధించలేడు అని నేను మొహమాట లేకుండా ఘంటాపథంగా చెబుతున్నాను.